శ్రీశైలం జలాశయానికి వరద తగ్గడంతో అధికారులు 3 గేట్లు మూసివేశారు. ఒక్క గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుంకేసుల జురాల నుంచి 1,37,635 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దీంతో ఒక గేటు ద్వారా 94,497 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా జూన్ నెలలోనే శ్రీశైలం జలాశయానికి వరద రావడంతో ఈ నెల 8న సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో డ్యాం గేట్లు తెరిచారు. డ్యాం గేట్లను తెరవడంతో శ్రీశైలానికి భక్తులు, పర్యాటకులు పోటెత్తారు. తాజాగా 3 గేట్లను మూసివేయగా సాయంత్రానికి వరద తగ్గితే మిగిలిన ఒక్క గేటును కూడా క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో కృష్ణమ్మ పరవళ్ల అందాలను చూడడానికి వెళ్లిన పర్యాటకులకు నిరాశ మిగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, స్పందన, ఇప్పుడైతే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గినట్లు కనిపిస్తుంది మనకు. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే 882 అడుగుల సామర్థ్యానికి చేరుకున్నాక గత మంగళవారం రోజు సీఎం చంద్రబాబు నాయుడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి ప్రతిరోజు కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ రోజు నుంచి కూడా అయితే నిన్న రాత్రి వరకు 3 గేట్లని తెరిచి ఉంచారు. అయితే ఈ రోజు ఉదయానికి ప్రవాహం తగ్గడంతో ఈ రోజు ఒక 2 గేట్లను మూసేసి కేవలం ఒక గేటు ద్వారా మాత్రమే ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని చూడాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి ఇప్పుడు వరద ప్రవాహం అయితే డ్యామ్ కి అయితే కొనసాగుతోంది. దాదాపు 138,211 క్యూసెక్కుల వరద నీరు ఈ రోజుకైతే శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం ఇన్ఫ్లో తగ్గడంతో కాస్త 2 గేట్లను మూసేసి ఒక గేటు ద్వారా మాత్రమే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్ లో అయితే 170,223 క్యూసెక్కులు అవుట్ లోను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒక పోతిరెడ్డిపాటు ప్రాజెక్టు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి మరో 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,220 క్యూసెక్కుల వరద నీటిని ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం నుంచి విడుదల చేస్తున్న స్పందన. దీంతో 3 స్పిల్వే గేట్లను ఎత్తి 31,190 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేసేవారు. ఇంట్లో ఎక్కువగా నిన్నటి వరకు ఉంది కాబట్టి ఈ రోజు అయితే 2 గేట్లను మూసేసి ఒక గేటు ద్వారా మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికైతే శ్రీశైలం డ్యాం నీటి మట్టం 885 అడుగులు అయితే ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు దిగువకు వస్తుంది, తక్కువ వస్తుంది కాబట్టి ప్రస్తుతం అయితే 882.80 అడుగులకు ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటి మట్టం చేరింది. దీంతో పాటుగా శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు అయితే వరద నీటి ప్రవాహం వల్ల ప్రస్తుతం అది మొత్తం దగ్గరగా చేరుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అంటే ఎక్కువగా ఇంట్లో తగ్గింది కాబట్టి ప్రస్తుతం 203.42 టీఎంసీలకు చేరింది, 215 టీఎంసీలకు గాను. అయితే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ప్రస్తుతం అయితే తగ్గినట్లు కనిపిస్తుంది. అయితే ఈ గోదావరి తర్వాత పోలవరం తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహం గోదావరి ఉధృతి పెరిగిన నేపథ్యంలో అప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నట్టు బట్టి వాతావరణంలో మార్పులు ఏమైనా వస్తే, వర్షాలు భారీగా కురిస్తే, కృష్ణా పరివాహ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడితే శ్రీశైలం డ్యామ్కి ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. అయితే గత వారం రోజులుగా ఇదే వర్షాలు కంటిన్యూ అయ్యి వరద ప్రవాహం అది కొనసాగితే డ్యామ్ గేట్లు ఈ వారానికి 10 గేట్లు ఎత్తుతారని అందరూ అనుకునేవారు. అయితే ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో 3 గేట్లను ఎత్తిన స్థానంలో ఇప్పుడు 2 గేట్లను మూసేసి ఒక గేటు ద్వారా మాత్రమే శ్రీశైలం డ్యామ్ నుంచి అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే ఎక్కువగా వర్షాలు పడితే గానీ మరింత శ్రీశైలం డ్యామ్ కి ఎక్కువగా వరద ప్రవాహం వచ్చే పరిస్థితి లేదు. ఈ డ్యామ్ ఎత్తిన ఒక గేటు కూడా మూసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.
ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు జురాల చూసుకున్నా, ఇటు శ్రీశైలం చూసుకున్నా, అటు నాగార్జున సాగర్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా జలకళ అనేది సంతరించుకుంది. ప్రతి డ్యాము, ప్రతి ప్రాజెక్టు అన్నది పూర్తి స్థాయిలో నిండుకుండలా కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రజెంట్గా మనం చూసుకుంటే జురాల ప్రాజెక్టుకి దాదాపుగా 1,05,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అదే రీతి స్థాయిలో స్పిల్వే 10 గేట్లు ఎత్తి దానిని కిందికి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది, మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనము శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాం. శ్రీశైలంకి ప్రస్తుతము 1,72,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా దానిని ప్రస్తుతానికి ఒక గేటు వదిలి కిందికి 25,000 క్యూసెక్ల నీటిని పంపుతున్న పరిస్థితి ఉంది. అదే విధంగా ఎడమ, కుడి జల కేంద్రాలలో కూడా విద్యుత్ అన్నది ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రియదర్శిని జురాల ప్రాజెక్టుకి వరద కాస్త తగ్గి పట్టింది. అయితే 1,07,000 క్యూసెక్ల వరద రాగా ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తి దాదాపుగా 80,000 క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్ల నుంచి ఉత్పత్తిని కొనసాగుతుంది. అయితే నెట్టెంపాడు, అదేవిధంగా కోయిల్ సాగర్, నెట్టెంపాడు, ఎడమ, కుడి కాలువల ద్వారా ప్రజలకు సాగు, అదేవిధంగా తాగునీటిని వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. జురాల ప్రాజెక్టు, అదేవిధంగా సుంకేశ్వర ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా 1,07,000 క్యూసెక్ల నీటిని దిగువకు వరద రూపంలో వస్తుంది. అదే రీతిలో నిన్న 3 గేట్లతో వరదను కిందికి వదులుతున్న నేపథ్యంలో ఈరోజు కాస్త వరద ముఖం తగ్గుపట్టడంతో కేవలం ఒక గేటు ద్వారా 25,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఎడమ, అదేవిధంగా కుడి జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకుంది. ప్రస్తుతానికి ఇంకో 5-6 రోజులలో నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండి గేట్లు ఎత్తే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వారాంతపు సెలవులు కావడంతో ఇటు ప్రజలు, అదేవిధంగా భారీ సంఖ్యలో సందర్శకులు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు దర్శనానికి వస్తున్నారో దీని వలన పూర్తి స్థాయిలో ప్రజలు రావడంతో వ్యూ పాయింట్ దగ్గర ఆగడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం శ్రీశైలం దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, శ్రీశైలం నుంచి.